హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా న్యాచురల్ వ్లాగ్స్. ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోనైతే ఎక్కడెక్కడ స్కిప్ చేయకండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. మీకు నచ్చిన కంటెంట్ ఉంది, యూస్ అయ్యే టిప్స్ ఉన్నాయనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి. యూట్యూబ్లోనే కాదండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ టిప్, మన అందరి ఇళ్ళలో కూడా ఇలాంటి గాజు బాటిల్స్ అయితే ఉంటూ ఉంటాయి కదా. మనం ఏదైనా పికిల్స్ కానీ స్నాక్స్ కానీ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి బాటిల్స్ అయితే వస్తాయి. కొన్నిసార్లు ఈ బాటిల్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ చట్నీస్ కానీ పెట్టినప్పుడు ఆ స్మెల్ అయితే అంత ఈజీగా పోవు. మనం వాష్ చేసినా క్లీన్ చేసినా కూడా పోవు. సింపుల్గా ఆ స్మెల్ పోవాలి అంటే న్యూస్ పేపర్ ఉంటుంది కదా, న్యూస్ పేపర్ అనేది ఈ గాజు సీసాలో పెట్టేసి గట్టిగా మూత పెట్టి ఒక డే నైట్ మొత్తం ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ కనుక రిమూవ్ చేసాము అనుకోండి, అందులో ఉండే బ్యాడ్ స్మెల్ అంతా కూడా ఆ న్యూస్ పేపర్ అనేది పీల్చేస్తుంది. తర్వాత మనం ఓపెన్ చేసి కనుక వాడుకున్నాము అనుకోండి, అందులో నుండి ఎలాంటి పచ్చడి స్మెల్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ కానీ ఏది కూడా రాదు. మనం వాష్ చేసి క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గానైతే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్, సమ్మర్ వచ్చిందంటే నిమ్మకాయలకైతే ఎక్కువ డిమాండ్ అయితే ఉంటుంది. చాలామంది సమ్మర్లో బాడీలో హీట్ తగ్గడానికి లెమన్ వాటర్ ఎక్కువగా తాగుతూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఏంటంటే సమ్మర్లో రేట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. మనం తెచ్చుకున్న వెంటనే కూడా నిమ్మకాయలు అనేది పాడవకుండా ఒక 1 or 2 months వరకు స్టోర్ చేసుకోవాలి అంటే ఇలానైతే ట్రై చేయండి. ఇలా నిమ్మకాయల్ని తీసుకొని న్యూస్ పేపర్లో చుట్టుకోవాలి. అంటే దేనికి దానికే సపరేట్గా చుట్టుకోవాలి. మనం అన్నీ కలిపి ఒకే దాంట్లో కనుక వేసాము అనుకోండి, ఒకదానికొకటి అంటుకోవడం వల్ల నిమ్మకాయలు అయితే పాడవుతాయి. సో అందుకనేసి దేని దానికి ఇలా న్యూస్ పేపర్ అనేది చుట్టేసి ఒక బాక్స్లో వేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి, 1 or 2 months ఉన్నా సరే నిమ్మకాయలు అనేది పాడవకుండా ఉంటాయి, అలాగే రసం తగ్గకుండా ఉంటాయి. సో ఒక నిమ్మకాయ పాడైనా పక్కన నిమ్మకాయకి అంటుకోకుండా ఉంటుంది కాబట్టి మనకి చాలా రోజుల వరకు నిమ్మకాయలు అయితే ఫ్రెష్గానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్, చాలామంది బెండకాయ కర్రీ తినడానికైతే ఇష్టపడరు. ఎందుకంటే బెండకాయ నుండి ఒక రకమైన జిగురు అనేది వచ్చేస్తూ ఉంటుంది. మనం తినేటప్పుడు అంటుకుంటుంది అని చాలామంది తినడానికైతే ఇష్టపడరు. అసలు బెండకాయ కర్రీ నుండి జిగురు రాకుండా ఉండాలి అంటే మనం వండేటప్పుడు ఇలా కొంచెం బియ్యపిండి కనుక చల్లుకున్నాము అనుకోండి, కర్రీ అనేది పొడి పొడిగా వస్తుంది. అందులో నుండి జిగురు అయితే రాకుండా కర్రీ టేస్టీగా ఉంటుంది. ఒకవేళ బియ్యపిండి వద్దు అనుకునే వాళ్ళు నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. నిమ్మరసం యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. నెక్స్ట్ టిప్, సమ్మర్లో ఎవరి స్కిన్ అయినా సరే మనం బయటికి వెళ్ళినా వెళ్ళకపోయినా సరే ఈ స్వెట్టింగ్ వల్ల మొత్తం కూడా ట్యాన్ అనేది ఫామ్ అవుతుంది. ట్యాన్ రిమూవల్ కోసం మనం పార్లర్కి వెళ్ళి వేలల్లో డబ్బులు ఖర్చు పెట్టి మనం చేయాల్సిన పని లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఇలా సింపుల్గా హోమ్ రెమెడీస్ అయితే ట్రై చేయండి. ఒక పండు టమాటాని తీసుకొని ఇలా 2 pieces కట్ చేసుకోవాలి. దానిపైన కొంచెం షుగరు అలాగే కాఫీ పౌడర్ వేసి వీడియోలో చూపించినట్టుగా మనకి ఏ ప్లేస్లో అయితే ట్యాన్ ఉందో ఆ ప్లేస్లో దీన్ని అప్లై చేసి ఒక 15 to 20 minutes ఉంచి తర్వాత కూల్ వాటర్తో కనుక వాష్ చేసుకున్నాము అనుకోండి, మనకు ట్యాన్ అనేది రిమూవ్ అయిపోతుంది. వీక్లీ 1 or 2 కనుక చేసాము అనుకోండి, వితిన్ 1 monthలోనే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మనం బయట పౌడర్స్ ఎలాంటి కెమికల్స్ ఏది వాడాల్సిన పని లేకుండా ఇలా న్యాచురల్గా కనుక ట్రై చేశారు అనుకోండి, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. దీన్ని ఏంటంటే 1 or 2 times పెట్టడం కాకుండా ఫ్రీక్వెంట్గా ట్రై చేస్తూ ఉంటేనే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనం ఫ్రిడ్జ్ ఎంత మంచిగా క్లీన్ చేసినా సరే ఫ్రిడ్జ్ నుండి కొన్నిసార్లు ఒక రకమైన బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ఆ స్మెల్ పోవాలి అంటే ఫ్రిడ్జ్లో ఉండే ఐటమ్స్ అన్నీ తీసి క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఫ్రిడ్జ్ క్లీన్ చేసిన వెంటనే ఒక ప్లేట్లో ఒక నిమ్మ చెక్క తీసుకొని దానిపైన కొంచెం వంట సోడా వేసి ఈ ప్లేట్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి, ఫ్రిడ్జ్ నుండి బ్యాడ్ స్మెల్ అయితే రాదు. మనం ఎవ్రీ 1 week or 15 daysకి ఒకసారి దీన్ని చేంజ్ చేస్తూ కనుక ఉన్నాము అనుకోండి, ఫ్రిడ్జ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఎప్పుడు ఫ్రిడ్జ్ క్లీన్ చేసిన ప్రతిసారి కూడా ఇలానే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్, ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు అనుకోండి, కంపల్సరీ స్నాక్స్ అయితే తింటారు. అంటే లైక్ బిస్కెట్స్ కానీ చిప్స్ కానీ తిన్న వాళ్ళు కూడా సగం సగం తినేసి పక్కన పెడుతూ ఉంటారు. ఇలా ఓపెన్ చేసిన తర్వాత గాలి తగలడం వల్ల బిస్కెట్స్ అయినా చిప్స్ అయినా స్నాక్స్ అయినా ఏవైనా సరే మెత్తబడిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు తర్వాత మళ్ళీ వాటిని పిల్లలు కానీ మనం కానీ తినడానికైతే ఇష్టపడరు. ఓపెన్ చేసినవి కూడా అసలు మెత్తబడకుండా ఉండాలి అంటే ఇలా డబ్బాలో కొన్ని బియ్యం వేసి దానిపైన ఈ స్నాక్స్ చిప్స్
బిస్కెట్స్ అన్నీ కనుక పెట్టాము అనుకోండి, మనకి ఎన్ని రోజులున్నా సరే క్రిస్పీగా ఉంటాయి. ఈవెన్ కొంచెం గాలి తగిలినా సరే అవి మెత్తబడకుండా క్రిస్పీగానే ఉంటాయి. ఎందుకంటే అందులో బియ్యం అనేది ఉండడం వల్ల, బియ్యం వేయడం వల్ల మనకి పొడిగా ఉండడానికి, ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండడానికి అయితే తోడ్పడుతుంది. సో దాని ద్వారా మనం బియ్యం వేయడం వల్ల చాలా రోజుల వరకే బిస్కెట్స్ కానీ, చిప్స్ కానీ, స్నాక్స్ కానీ క్రిస్పీనెస్ అనేది పోకుండా ఉంటాయి. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో ఏదైనా స్నాక్స్ చేయాలి అనుకున్నప్పుడు అటుకులు అంటే ఇలాంటి పోహా కానీ, లేదు అంటే పిల్లలకి ఏదైనా స్నాక్స్ చేసి పెట్టాలి అంటే ఇలాంటి అటుకులను అయితే వాడుతూ ఉంటారు. ఇవి మనం తెచ్చుకున్న తర్వాత గాలి తగిలితే తొందరగా పురుగు అనేది పట్టేస్తూ ఉంటాయి. అలా పురుగు అనేది పట్టకుండా ఉండాలి అంటే అందులో ఒక 2-3 ఎండుమిర్చి వేసి గాలి తగలకుండా మూత కనుక పెట్టాము అనుకోండి, మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే ఈ అటుకులు అనేది పురుగు పట్టకుండా ఫ్రెష్గానైతే ఉంటాయి. స్నాక్స్ కానీ, పోహా కానీ చేసినప్పుడు జల్లించుకోవాల్సిన పని లేకుండా డైరెక్ట్గానైతే వేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్, మనం ప్రతి కర్రీలో కూడా కామన్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వాడుతూ ఉంటాము. సమ్మర్లో మనం అల్లం తెచ్చుకున్నాము అనుకోండి, అది తొందరగా ఎండిపోతుంది. అందులో ఉండే వాటర్ కంటెంట్ అంతా కూడా ఆవిరైపోతుంది. ఎందుకంటే సమ్మర్లో హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అలా అని డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టినా సరే ఎక్కువగా కూల్గా ఉండడం వల్ల అల్లం అనేది ఎండిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అసలు అల్లం ఎండిపోకుండా అందులో ఉండే వాటర్ కంటెంట్ అనేది పోకుండా ఉండాలి అంటే ఒక బాక్స్ తీసుకొని అందులో కొన్ని వాటర్ వేసి ఈ అల్లంని వేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి, మనకి 1 or 2 months ఉన్నా సరే అల్లం అనేది పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. బట్ ఈ వాటర్ మాత్రం తప్పకుండా ఎవ్రీ 1 week ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలి. వాటర్ని కనుక మనం చేంజ్ చేయలేదు అనుకోండి, అల్లం కుళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఒక రకమైన స్మెల్ అనేది కూడా వస్తుంది. సో తప్పకుండా ఎప్పటికప్పుడు వాటర్ అయితే చేంజ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో రెగ్యులర్గా వాడే మిక్సీ జార్స్ అనేది కొన్ని డేస్ వాడిన తర్వాత అవి షార్ప్నెస్ అనేది తగ్గిపోయి మనం ఏదైనా గ్రైండ్ చేయాలి అనుకున్నా కూడా అంత ఈజీగానైతే గ్రైండ్ అవ్వవు. సో మళ్ళీ మనం పక్కన పడేసి కొత్త మిక్సీలు కొంటూ ఉంటాము. అలాంటి పని లేకుండా మనం ఇంట్లో బాయిల్ చేసిన తర్వాత ఎగ్షెల్స్ అయితే ఇలా రిమూవ్ చేస్తూ ఉంటాం కదా, వాటిని ఎండలో మంచిగా ఆరబెట్టుకోవాలి తడి లేకుండా. అందులోనే కొంచెం రా సాల్ట్, అవి స్మెల్ రాకుండా ఉండడానికి వంట సోడా, వీటన్నిటిని వేసి మిక్సీలో కనుక ఒక 2 rounds కనుక తిప్పుకున్నాము అనుకోండి, మిక్సీ జార్ బ్లేడ్స్ అనేది చాలా మంచిగా షార్ప్ అవుతాయి. మనం డబ్బులు పెట్టి బయటికి వెళ్ళి బ్లేడ్స్ చేంజ్ చేయాల్సిన పని లేకుండా జస్ట్ ఇంట్లో వాడితేనే ఇలా సింపుల్గానైతే మీరు ట్రై చేయండి. నెక్స్ట్ టిప్, మనం ఆనియన్స్ అనేది ఎప్పుడు తెచ్చుకున్నా సరే మినిమం 2 kgs 3 kgs ఆర్ 5 kgs వరకు తెచ్చుకుంటూ ఉంటాం కదా. అలా తెచ్చుకున్నప్పుడు ఏంటంటే అందులో మొలకలు రావడం కానీ, కుళ్ళిపోవడం కానీ జరుగుతూ ఉంటాయి. అసలు మొలకలు రాకుండా, కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అంటే ఎప్పుడైనా ఇలా గాలి తగిలే బుట్టలో వేసుకోవాలి. అడుగున డస్ట్ అనేది పడకుండా ఉండడానికి ఒక టిష్యూ పేపర్ వేసి దానిపైన ఉల్లిగడ్డలన్నింటినీ కూడా వేసుకోవాలి. ఒకవేళ ఏదైనా ఉల్లిగడ్డ పాడైనా పక్కన ఉల్లిగడ్డకి అంటకుండా ఉండాలి అంటే టిష్యూ పేపర్లో ఇలా కొన్ని బియ్యంని కనుక పెట్టాము అనుకోండి, ఆ తేమనంతా కూడా ఈ బియ్యం అనేది పీల్చేస్తాయి. దీని ద్వారా ఉల్లిగడ్డ అనేది ఎక్కువ రోజుల వరకు ఫ్రెష్గానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్, సమ్మర్లో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా కామన్గా క్యారీ చేసే థింగ్ ఏదైనా ఉంది అంటే వాటర్ బాటిల్. ఈ వాటర్ బాటిల్ అనేది మనకి కొన్నిసార్లు బాటిల్ క్యాప్ అనేది సరిగ్గా లేదు అనుకోండి, అందులో నుండి వాటర్ అనేది లీక్ అయిపోతూ ఉంటాయి. మనకి అలా లీక్ అవ్వకుండా ఉండాలి అంటే మన బ్యాగ్లో వేసుకున్న అందులో ఉండే థింగ్స్ అనేది పాడవకుండా, తడవకుండా మంచిగా క్యారీ చేయాలి అంటే ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని సేఫ్టీ పిన్ అయితే పెట్టుకోవాలి. తర్వాత దాన్ని తీసుకెళ్ళి బ్యాగ్ ఎడ్జ్లో పెట్టేసి ఆ రబ్బర్ బ్యాండ్ ఏదైతే ఉంటుంది కదా, ఆ బ్యాండ్ని ఇలా వాటర్ బాటిల్కి కనుక ఫిక్స్ చేసి పెట్టామో అనుకోండి, వాటర్ బాటిల్ అనేది కింద పడిపోకుండా ఉంటుంది. దాని ద్వారా అందులో నుండి వాటర్ అనేది కూడా లీక్ అవ్వకుండా ఉంటాయి. సో మనం హ్యాండ్ బ్యాగ్లో కానీ, లగేజ్ బ్యాగ్లో కానీ ఎందులో క్యారీ చేసినా సరే వాటర్ అనేది లీక్ అవ్వకుండా ఉంటాయి. అందులో ఉండే థింగ్స్ అనేది కూడా పాడవకుండా ఉంటాయి. ఎప్పుడైనా వాటర్ బాటిల్ లీక్ అవుతుంది, మెయిన్గా పిల్లలకి స్కూల్ బ్యాగ్లో బుక్స్ అన్ని తడిసిపోతున్నాయి వాటర్ బాటిల్ లీకేజ్ వల్ల అనుకున్న వాళ్ళు ఈ టిప్ అయితే ట్రై చేయండి. మంచిగా క్యారీ చేసుకోవచ్చు, మనకి ఎలాంటి ప్రాబ్లం కూడానైతే ఉండదు. వాటర్ బాటిల్స్ అనేది ఎలా క్లీన్ చేసుకోవాలి అనేసి మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ అయితే చేశాను, ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. నెక్స్ట్ టిప్, సమ్మర్ స్టార్ట్ అయింది అంటే మనం చింతపండు కానీ, పచ్చళ్ళు కానీ, కారాలు కానీ అన్నీ కూడా స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా. మనం చింతపండు అనేది ఇయర్కి సరిపడా ఒకేసారి నల్లపడకుండా, అలాగే అందులోనే కలర్ చేంజ్ అవ్వకుండా ఇలానైతే స్టోర్ చేసుకున్నారు అనుకోండి, మనకి ఇయర్ మొత్తం కూడా కలర్ అనేది మారదు, పులుపు అనేది తగ్గదు, అలాగే పురుగు అనేది పట్టకుండా ఉంటుంది.
ఉంటుంది. ఒక డబ్బా తీసుకొని అడుగున టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి. అందులోనే కొంచెం రా సాల్ట్, పురుగు పట్టకుండా ఘాటుగా ఉండడానికి ఒక 2 ఎండుమిర్చి కనుక వేసాము అనుకోండి, మనకి ఇయర్ మొత్తం ఉన్నా సరే కలర్ అయితే చేంజ్ అవ్వదు. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ కావాలి అనుకున్న వాళ్ళు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టడానికి ముందు కూడా ఇలా కనుక వేసి పెట్టుకున్నాము అనుకోండి, మనకి ఎన్ని డేస్ ఉన్నా ఇయర్ మొత్తం ఉన్నా సరే టేస్ట్ అనేది మారకుండా ఫ్రెష్గానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, సమ్మర్ స్టార్ట్ అయిందంటే అందరూ కూడా వాటర్ అనేది చల్లగా తాగడానికి ఇష్టపడతారు. ఈ ఒక్క టిప్ కనుక ట్రై చేశారు అనుకోండి, మనకి కుండ వాటర్ ఫ్రిడ్జ్ వాటర్ కన్నా ఎక్కువగా చల్లబడతాయి. అది కూడా వితిన్ 20 మినిట్స్లోనే. కుండ పైన మైక్రోస్కోపింగ్ హోల్స్ అయితే ఉంటాయి. డస్ట్ పడడం వల్ల అవి క్లోజ్ అయిపోతూ ఉంటాయి. సో మనము వీక్లీ వన్స్ కానీ ఇలా సాల్ట్ వేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి, ఆ హోల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. తర్వాత అందులో వాటర్ వేసి కాటన్ క్లాత్ కానీ కాటన్ చున్నీ కానీ కుండకు కనుక చుట్టి వాటర్ కనుక పోసాము అనుకోండి, వితిన్ 20 మినిట్స్లోనే వాటర్ అనేది మంచిగా చల్లబడతాయి. కుండ పైన వేసే క్లాత్ అనేది ఎప్పుడు తడిగా ఉండేలాగా చూసుకోవాలి. అలాంటప్పుడే కుండలో వాటర్ అనేది మంచిగా కూల్ అవుతాయి. కుండను ఎప్పుడైనా పౌడర్తో లిక్విడ్తో క్లీన్ చేయకుండా ఇలా సాల్ట్తో కనుక క్లీన్ చేసుకున్నారు అనుకోండి, కుండ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయనే అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కూడా కామెంట్